యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఇట్లా అబ్రాడ్ పోయే అందరి స్టూడెంట్స్కి ఈ బ్లాగ్ హెల్ప్ అవ్వచ్చు. కంపల్సరీ చూడండి. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఏమనంటే రాగానే మాకు జాబ్స్ వచ్చేస్తాయి, జాబ్స్ మీద మీరు ఫుల్ ఇన్కమ్ జనరేట్ చేసేస్తారు. మన అక్బర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎట్లా తినాలి, ఎట్లా టేస్ట్ చేయాలని. సో చూద్దాం. ఇట్లా వేసుకోవాలి. మళ్ళా దీని మీద lemon is very important. కొన్ని వేసుకోవాలి. దాని తర్వాత చిల్లీ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ ఈ దీంట్లో. చాప్ స్టిక్ తీసుకొని దీన్ని కలుపుకోవాలి మంచిగా. నన్ను కాపీ పడుకుంటు కానీ సహీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఏదైనా సరే అని మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేను ఫస్ట్ టైం నేను అంత డీటెయిల్గా అంత ప్రాంప్ట్ లేకుండా కెమెరా కాన్షియస్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం చూసిన. సో ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేసాడు. మీరు ఎప్పుడైనా ఫోన్ ట్రై చేస్తే వీళ్ళ ట్రై చేసి అన్నీ వేసుకొని ప్రాపర్ సూప్ తాగుదా. నేను ఎప్పుడు ఒక్క బయట కూడా తీసుకోలేదు. వీడు మంచిగా తినేస్తాడు. నాకు డెకరేట్ చేసి వేసి కదరా. ఫస్ట్ చేసుకో, నేను తీస్తాను. ఇది నాకు అవసరం లేదు, నువ్వు చేసాడే వద్దులే. వేసుకుంటాను. రెడీ అయిపోయినా. సో ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా, ఎట్లుందో చూద్దాం. బాగుంది. మన హలీం టైపు. నిజంగా నాకు హలీం, మన హలీం బ్రాత్ ఉంటుంది చూడు, అదే టేస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్ అదే టేస్ట్ వస్తుంది నాకు. కదా హలీంని టేస్టే వస్తుంది. నాకు తెలిసి వియత్నామీస్ ఫుడ్ ఇంకా చైనీస్ ఫుడ్ చాలా సిమిలర్ ఉంటుంది, కానీ వీళ్ళది బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి నూడిల్స్ ఎట్లా చేస్తారని. చూడండి అసలు ఎంత క్రేజీ ఉందో. నెక్స్ట్ లెవెల్ బాగుంది. 100% రికమెండెడ్. క్రేజీ ఉండే ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్. వీడు మంచి సజెషన్ ఇచ్చిండు. సో వర్త్ ఇట్ అంట. ప్రైస్కి అయితే నాకైతే కడుపు నిండిపోయింది. నాకు ఎప్పుడు కడుపు నిండిపోయినా వర్త్ ఇట్ అంట. ప్రైస్ అయితే కడుపు నిండకపోతే అది ప్రాబ్లమ్ అంతే కదా. ఇంకేం కావాలి కదా, 13 pounds ఇంకేం కావాలి ఈ కంట్రీలో. అది పాయింట్. ఎందుకంటే లండన్ చాలా ఎక్స్పెన్సివ్. అట్లాంటిది 13 pounds కడుపు నిండుతుందంటే ఇట్స్ వెల్ వర్త్ ఇట్. దొరుకుతుందా లేదు నీకు 10 pounds లోపల, కానీ ఫుడ్ టేస్ట్ ఉండాలి కదా. సో టేస్ట్ ఉంది కాబట్టి దట్స్ రియలీ వర్త్ ఇట్ అంట. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక రియాలిటీ చెక్ కూడా ఇస్తాను. కొత్తలో వచ్చినప్పుడు నేను కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఏమనంటే రాగానే మాకు జాబ్స్ వచ్చేస్తాయి, జాబ్స్ మీద మీరు ఫుల్ ఇన్కమ్ జనరేట్ చేసేస్తారు. ఇన్కమ్ జనరేట్ చేసి కొంతమంది ఏం ప్లాన్ చేశారంటే ఇండియాకి పంపించడమో లేకపోతే ఇక్కడ ఎక్స్పెన్సెస్ క్లారిఫై చేద్దాం అనుకుంటారు.
కానీ రియాలిటీ చెక్ వచ్చేసి అది డిఫరెంట్. మీరు వచ్చిన 6 months వరకు బ్యాకప్ పెట్టుకోండి అంట నేనైతే. మీరు 6 months వరకు బ్యాకప్ పెట్టుకోకుండా వస్తే మాత్రం యూ విల్ బీ ఇన్ అ వెరీ రిస్కీ సిచ్యువేషన్. ఎందుకంటున్నా అంటే రాగానే జాబ్స్ దొరకడం అనేది ఇట్స్ ప్యూర్ లక్ బేసిస్. కొంతమందికి ఎంత స్కిల్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు రైట్ టైంకి రైట్ స్పాట్లో లేకపోతే అది కాదు. సో రైట్ టైంకి రైట్ స్పాట్లో ఉండడం అనేది ఇట్స్ ప్యూర్ లక్. కొన్నిసార్లు యూ కెన్ బీ మీరు ఏమనుకుంటారంటే రెఫరల్ తీసుకుంటాం, కొంతమంది రెఫరల్ తోటి పాట చేస్తామంటే దట్ అంటే ఎవ్రీ టైం అది వర్క్ కాదు అది. సో ప్రతి సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. సో ప్రతిసారి మీరు ఎక్స్పెక్టేషన్స్ హై పెట్టుకోకండి. 6 monthsకి బ్యాకప్ గ్యారంటీగా పెట్టుకొని రండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను వచ్చిన 1 month వరకు అయితే నాకు జాబ్ లేకుండే. అండ్ ఐ ఆల్సో సే దిస్, నాకు జాబ్ వచ్చినప్పుడు ఇట్ వాస్ ప్యూర్ లక్. నేను ఒట్టి రైట్ టైం అట్ ద రైట్ స్పాట్లో ఉండే కాబట్టి నాకు అది జాబ్ కాంట్రాక్ట్ హైర్ అయినా దాని తర్వాత ఇట్ డిపెండ్ ఆన్ మీ. నేను ఆడ ఎట్లా పని చేస్తున్నా ఏం చేస్తున్నా అది నా మీద డిపెండ్ అయ్యి అది పర్మనెంట్ అయింది. అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ లక్ మీదనే మీకు డిపెండ్ అవుతుంది మీ ఫస్ట్ జాబ్ అనేది. వీడిని అడగండి ఎంత డిఫికల్ట్ ఉంటుందని. నేనైతే వచ్చేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన, రాగానే నేను ఇది సంపాదించేద్దాం, ఎంత చేసేద్దాం, అది చేసేద్దామని. ఇక్కడ ఏముండదు బొక్క దాని తప్ప. కానీ ఒక మాట ఏం చెప్తున్నా అంటే మీ అందరికీ కరెక్టే మనిషి చెప్పింది, 6 months బ్యాకప్ అయినా మినిమం ఉండాలి మన దగ్గర. ఎవరిని నమ్మొద్దు. మీరు ఇక్కడ మనుషులు అయితే చాలా మంచిగా ఉంటారు కానీ మీకు ఫైనాన్షియల్స్గా ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి కూడా వేరే నీడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటే ఎవరైనా అడుగుతారని చెప్పేసి వాళ్ళు ఏం పెట్టుకోరు కదా. ఇది ప్రాపర్. ఎందుకంటే వాళ్ళు చెడ్డాని కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతారు. వాళ్ళు కూడా ఒక హోప్స్ వాళ్ళకు డ్రీమ్స్తో పాటు వచ్చారు. ఇప్పుడు సడన్గా మీరు వాళ్ళ సినారియోలో ఎంటర్ అయినప్పుడు దే వాంట్ టు హెల్ప్ యూ. కానీ ప్రతి ఒక్కరికి అట్లా మ్యాచ్ కాదు అది. లైక్ ఎవ్రీబడి కాంట్ హెల్ప్ యూ. కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళని తప్పు పట్టలేం, మనం ఇట్లా హెల్ప్ పడుతున్నాం మనల్ని తప్పు పట్టలేం. సో అండర్స్టాండ్ దట్. ఇప్పుడు నేను ఒట్టి పార్ట్ టైమ్స్ గురించి మాట్లాడలేదు. మీరు వైట్ కలర్ జాబ్స్ అయినా కావాలి, మీకు పార్ట్ టైం వచ్చిన తర్వాత అది మన పర్మనెంట్ జాబ్ కాదు కదా. వీ నీడ్ అ ప్రాపర్ సెటిల్మెంట్ జాబ్. అంటే మీకు స్పాన్సర్ జాబ్ లేక ఫుల్ వైట్ కలర్ జాబ్ రావాలన్నా ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. అన్నీ మన కంట్రోల్లో ఉండవు. సో థింక్ అబౌట్ ఇట్. ఇది నేను భయపెట్టాలని చెప్పట్లేదు. దీస్ ఆర్ ఆల్ రియాలిటీస్. నేను 2+ years యూకేలో ఉన్నా, వీడు 1 year యూకేలో ఉన్నాడు. హీ హాస్ డిసైడెడ్ టు గో బ్యాక్ అండ్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. ఇట్స్ నాట్ అ రాంగ్ చాయిస్. మీకు అదే చెప్తున్నా. పేరెంట్స్ మీరు కూడా వింటుంటే ఆలోచించండి. ఒకవేళ మీ స్పౌస్ కానీ ఇట్లా రిటర్న్ వస్తాం మాకు కావట్లేదంటే అండర్స్టాండ్ దెమ్. నేను తప్పు పట్టమని చెప్పట్లే. ఐ నో యూ గైస్ కెన్ సపోర్ట్ దెమ్. మీరు చాలా సపోర్ట్ ఇస్తారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ యూ గైస్ ఆర్ సపోర్టింగ్. వీ నీడ్ ఇట్. మాకు కంపల్సరీ కావాలా. మేము ఉండే ఫస్ట్ టైం ప్రెషర్లో లైక్ రియాలిటీ హిట్ అని అంటారు కదా. ఇట్స్ నాట్ అ జోక్. ఫస్ట్ టైం మీరు లైఫ్లో రియాలిటీస్ అని చెక్ పాయింట్స్ అవుతా ఉంటే ఇట్స్ వెరీ హార్డ్. సో అవన్నీ కన్సిడర్ చేసుకోండి. కానీ ఇస్ ఇట్ వర్త్ ఇట్ అని ఆలోచిస్తే మాత్రం ఇట్ ఈస్ 100% వర్త్ ఇట్. మీకు జాబ్ వచ్చినా రాకపోయినా, మీరు కరెక్ట్గా యూకేలో సెటిల్ అవ్వకపోయినా యూ విల్ లెర్న్ అ లాట్. మీకు ఇండియాలో ఇంత నేర్చుకోలేరు. ఎందుకంటే వీఆర్ ఆల్ ప్రొటెక్టెడ్ బై అవర్ పేరెంట్స్. ఏమంటారు, ఫైనాన్షియల్స్ కానీ లేకపోతే బై దేర్ హెల్ప్, బై దేర్ సపోర్ట్. వీఆర్ ఆల్ ప్రొటెక్టెడ్. వీఆర్ ఇన్ అ బబుల్. కానీ యూకేకి, అబ్రాడ్కి, యూఎస్ కానీ ఎక్కడికైనా అబ్రాడ్కి పోగానే యువర్ బబుల్ బర్స్ అండ్ యూ గెట్ ద రియాలిటీ హెడ్ పాయింట్స్ అండ్ యూ రియలైజ్ మనం ఎంత బిహైండ్ ఉన్నాం, వాట్ కెన్ వీ అచీవ్ అండ్ వాట్ కెన్ వీ డూ. మన ఫుల్ పొటెన్షియల్ అప్పుడు అర్థమవుతుంది. అండ్ దేర్ ఇస్ ఆల్సో అనదర్ సినారియో. ఇప్పుడు అందరు రాగానే దే వుడెంట్ బీ మనకు ఫ్రీడమ్ వచ్చేసింది, వీ నీడ్ టు హ్యావ్ ఫన్, మనం అది చేసేద్దాం ఇది చేసేద్దాం అని అనుకోకండి. ఎవ్రీథింగ్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. మనం ఇక్కడికి రాగానే మనం ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం, మనకి లిమిటేషన్స్ ఉండవు, మనం ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే ఇట్ ఈస్ అప్ టు యూ. ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ యూ క్యాన్ ఎంజాయ్, బట్ దిస్ వుడెంట్ బి అ రైట్ చాయిస్ టు ఎంజాయ్. ఇట్ ఈస్ అ వెరీ ఫైనాన్షియల్, అంటే ఇట్స్ అ వెరీ రాంగ్ ఫైనాన్షియల్ స్టెప్ ఇట్లా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తాం అనుకుంటే మాత్రం. ఎందుకంటే 1 yearలో మనం దగ్గర మినిమం టు మినిమం 40 to 50 lakhs ఈజీగా అవుతాయి. బాత్లో ఉన్నప్పుడు నాకు ఎవ్రీ మంత్ ఖర్చు వచ్చేసి దగ్గర 1200 నుంచి 1300 pounds వచ్చేది. నా రెంట్ ఎక్స్పెన్సెస్ అవన్నీ ఖర్చు. ఇట్ ఈస్ ప్రిటీ ఎక్స్పెన్సివ్. మీరు షేర్డ్ లివింగ్లో ఉందాం అవన్నీ చేద్దాం అనుకుంటే దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అ లిమిటేషన్. నేను ముందే చెప్తున్నా, మీరు షేర్డ్ లివింగ్లో ఉంటే ఫోకస్ ఆన్ స్టడీస్, ఫోకస్ ఆన్ యర్ కెరియర్, ఫోకస్ ఆన్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డూ. ఇవన్నీ జరగవు. ఎందుకంటే పక్కనోడు ఎంజాయ్ చేయాలనుకుంటాడో, లేదంటే పార్టీ చేయాలనుకుంటుండో, లేకపోతే వాడు చదివినా చదవకపోయినా వీళ్ళు వాళ్ళని చూసి ఖరాబ్ కావడమో, లేకపోతే మిమ్మల్ని చూసి ఇంకెవరైనా ఎంకరేజ్ అయ్యి ఇది కావడమో. ఇట్ ఈస్ రియలీ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఇది షేర్డ్ లివింగ్ హ్యాస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. తక్కువలో వస్తుంది కదా అని పోతే యూ విల్ హ్యావ్ దట్ కాన్సిక్వెన్సెస్ డెఫినెట్లీ. నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా. సో అండర్స్టాండ్ దట్.
మీరు ఆలోచించుకోండి, ప్రాపర్ ఆలోచించుకోండి. ఇట్స్ అ వెరీ బిగ్ స్టెప్, బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇఫ్ యూ కెన్ యూటిలైజ్ ఇట్. అదైతే పక్కా చెప్తా. ఏమంటారు, ఇంకేమైనా ఐడియాస్? అంతే రాము చెప్పినట్టు. సో కన్సిడర్ ఇట్. రావడం అయితే ఇట్స్ అ గుడ్ చాయిస్. సెటిల్మెంట్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ దెన్ అ చాయిస్. చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆల్ ద అంటే ఇట్ ఈస్ నాట్ అ రీజన్ టు నాట్ స్టాప్ యూ టు కమ్, కానీ యూ విల్ హ్యావ్ మెనీ అదర్ థింగ్స్ టు కన్సిడర్. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కానీ ఎంజాయ్ చేయడం, ట్రావెలింగ్ చేయడం ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐ లెర్న్ అలాట్. డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ఇవన్నీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారు, హౌ కెన్ యూ సేవ్ మనీ ఇంటెలిజెంట్లీ, హౌ కెన్ యూ ఇన్వెస్ట్, ఇవన్నీ ఉంటాయి. ఎంత కష్టపడి వచ్చినా ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే కంపల్సరీ చేయండి. అది లైఫ్లో ఒకసారి కంపల్సరీ చేయాలి. మీరు ఎంత కష్టపడుతున్నా వీక్లీ ఒక్కరోజైనా మీరు మొత్తం తిరగండి. కావాలంటే మంత్ ఎండింగ్ ఒక 1 వీక్ హాలిడే తీసుకొని యూకే అంతా తిరగండి. మీరు చాలా ఇంపార్టెంట్ అది. నేనైతే మొత్తం యూకే తిరిగేసిన ఆల్మోస్ట్. ఐ హ్యావ్ ఎంజాయ్డ్ లాట్. అంటే యూకేలో చాలా ఎంజాయ్ చేసిన నేను. సో అదే చెప్తున్నాం కదా, ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దానికి కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవి కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇట్లా చేస్తేనే యూ డెవలప్ మోర్ నాలెడ్జ్, విజ్డమ్ అనేది ఈజీ వస్తుంది. ట్రావెల్ చేస్తే యూ గెట్ టు నో అ లాట్. నేను ఇప్పుడు అదే ట్రై చేస్తున్నా. నేను ట్రావెల్ చేసుకుంటా మీకు ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో యూ ఆల్సో గెట్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ మై ట్రావెలింగ్. అట్లా కూడా మీరు ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.